హలో ఎవ్రీవన్. ఒక్కోసారి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని టెక్నిక్స్ ను ఫాలో అయినా మనకి సక్సెస్ అనేది అతి త్వరగా దొరకదు. రీజన్ ఏంటి అంటే బికాస్ ఆఫ్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎలా పనిచేస్తుందో నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఇప్పుడున్న అత్యంత ధనవంతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు ఎప్పుడూ ధనవంతులుగా ఉన్నవారి విషయాన్ని మనం ముందుకు తీసుకొస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడున్నటువంటి అదానికి సంబంధించి కానివ్వండి, ముఖేష్ అంబానీకి సంబంధించి కానివ్వండి, మనం మాట్లాడుతున్నప్పుడు ఒకప్పుడు నైన్టీస్ లో ఉన్నటువంటి 92 స్కామ్ జరిగినప్పుడు అర్షద్ మెహతా ఈర కంటే గొప్పవాడు అని చెప్పి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇక్కడ అర్షద్ మెహతా యొక్క చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ వారి గురించి తెలుసుకోవడం ద్వారా మనం కూడా ఈ డబ్బును క్రియేట్ చేయగలుగుతామని యాక్సెప్ట్ చేస్తుంది. అంతేకాకుండా ప్రజెంట్ లో ఉన్న దానిని మనం కాదని పాస్ట్ లో ఉన్న దాని విషయంలో ఎప్పుడైతే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో మన మైండ్ మనలో ఉన్న శక్తిని యాక్సెప్ట్ చేయడం ఆపేస్తుంది. కాబట్టి మన మైండ్ సెట్ లో మనం ఆలోచించే విధానం చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రజెంట్ లో ట్రెండింగ్ లో ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవుతూ మనం మన మైండ్ కి ట్రైన్ చేయడం ద్వారా ఖచ్చితంగా ఈ మైండ్ మీకు కావాల్సిన ప్రతి దాన్ని సృష్టిస్తుంది. అలా మీ మైండ్ ని మీరు గైడెడ్ గా మీరు తయారు చేసుకోవడం కోసం, మీ మైండ్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని యాక్సెప్ట్ చేయడం కోసం కాన్షియస్ మైండ్ నుండి సబ్ కాన్షియస్ మైండ్ లోకి మనం ట్రావెల్ చేయాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రావెల్ చేయాలి అంటే ఖచ్చితంగా భగవంతుని యొక్క పర్మిషన్ మనకు ఉండాలి. సో ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ అనేది భగవంతుని యొక్క దివ్యానుభూతిని పొందే అటువంటి ఒక స్టేటస్. ఆ స్టేటస్ లోకి మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా అడుగులు వేయాలి. సో ఇలాంటి ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ తో మనం ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ కి కనెక్ట్ అవ్వగలుగుతామో ఈ విశ్వం కుట్ర పన్ని మిమ్మల్ని విజయవంతులను చేయడానికి సహాయం చేస్తుంది. సో మరి మీరు తప్పకుండా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు కదా. సో మరింత సమాచారం కోసం అరుణ్ కింగ్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.